హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పద్దుస్ క్యూజిన్. ఈరోజు మనము తొలి ఏకాదశి పండుగకి స్పెషల్గా చేసుకునే పేలాల పిండి ప్రసాదము ఎలా చేయాలో చూసేద్దాం. ఈరోజు నేను ఇక్కడ మైక్రోవేవ్లో పెట్టుకునే పేలాలు తీసుకున్నానండి. ఈ ప్యాకెట్లో దొరుకుతుంది బయట. సో అది తీసుకుని నేను మైక్రోవేవ్లో ఒక 3 minutes పెట్టేశాను. ఇట్లా మనకి పాప్కార్న్ రెడీ అయిపోతుంది. స్టవ్ పైన కూడా ప్యాన్ పెట్టుకుని మనం అందులో కూడా వేయించుకోవచ్చండి. నేను ఇక్కడ 100 grams పేలాలు తీసుకున్నానండి పాప్కార్న్. ఈ వేయించుకున్న పేలాలు తీసుకుని మనం ఇప్పుడు మెత్తగా పౌడర్ చేసుకోవాలండి. మిక్సీ జార్లో వేసుకుని ఇది మెత్తగా పొడి చేసుకునేటప్పుడు ఒక 2 ఇలాచీలు కూడా వేసుకోవాలండి. ఇప్పుడు మనము ఒక 80 grams బెల్లం తీసుకోవాలండి. తీసుకుని దాన్ని ఇలా మెత్తని పొడిలాగా చేసుకోవాలి. నేనైతే ఇట్లా గ్రేట్ చేసుకున్నానండి. అలానే ఇప్పుడు మనము ఒక 2 tablespoons పుట్నాల పప్పు తీసుకుందామండి. వేయించిన శనగపప్పు. దీన్ని కూడా మనం మెత్తని పొడిలాగా చేసుకోవాలి. ఇప్పుడు మనము ఒక పెద్ద బౌల్ తీసుకున్నాము. దానిలోకి మిక్సీ పట్టుకున్న ఈ పేలాల పిండిని అందులోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం దీంట్లోకి మెత్తగా పొడి చేసి పెట్టుకున్న పుట్నాల పొడి కూడా వేసేసుకోవాలండి. అలానే తరిగిన బెల్లాన్ని కూడా వేసేసుకుని ఒకసారి మొత్తం కలిపేసుకోవాలండి. ఇలా ఒకసారి మొత్తం కలిపేసుకున్న తర్వాత మనం ఇందులోకి నెయ్యి యాడ్ చేసుకుందామండి. ఒక 2 నుంచి 3 tablespoons నెయ్యి వేసుకుందాము. నెయ్యి వేసుకున్న తర్వాత మనము దీన్ని బాగా కలిపేసుకోవాలండి. ఇలా స్పూన్తో కానీ చేత్తో కానీ కలుపుకోవచ్చండి. ఇది బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఒక 2 tablespoons కొబ్బరి పొడి కూడా వేసుకుందామండి. అలానే కొన్ని డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకుందామండి. నేను ఇక్కడ జీడిపప్పు, పిస్తా, బాదం పప్పు అండ్ క్రాన్బెర్రీస్ వేసానండి. సన్నగా తరిగి వేసేసుకోవాలి. కొన్ని నేను గార్నిషింగ్కి అట్టు పెట్టాను. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మనము ఈ రెడీ చేసుకున్న పేలాల పిండిని ప్రసాదం బౌల్లోకి వేసేసుకుందాము. అలానే మనం పక్కకు పెట్టుకున్నాం కదండి కొన్ని డ్రై ఫ్రూట్స్ని గార్నిష్ కోసం. సో అవి కూడా ఇట్లా పైన వేసేసుకుందాము. అంతే అండి, సింపుల్గా మనం పేలాల పిండి ప్రసాదం రెడీ అయిపోయింది. ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చితే కనుక ఒక లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కొత్త కుకింగ్ వీడియోలో కలుద్దాం.